మార్కెట్లో అన్సర్టనిటీ క్లారిటీ రాలేదు. 48 అవర్స్కి ఎక్స్టెన్షన్ 5 days ఇచ్చాడు ఆయన. ఎప్పుడైనా యూటర్న్ తీసుకోవచ్చు ఈ 5 రోజుల్లో కూడా. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఎట్టి పరిస్థితుల్లో. అది మనకి వార్ కంటిన్యూ అయితే అయినా ఇబ్బంది లేదు, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత బెస్ట్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఎనర్జీ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ రావాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఇప్పటికే ఎల్పిజి మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. సో ఇక ముందు కూడా ఎక్స్టెండ్ అయితే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంత త్వరగా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అయితే అంత మంచిది. అందరు కూడా ప్రెజరైజ్ చేసి ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకునడానికి ఎంత ప్రెజర్ చేశారో ఆ పార్టీ కానీ, ఆ దేశంలో ఉన్న వాళ్ళు కానీ, ఇప్పుడు మిగతా కంట్రీస్ కూడా వాళ్ళకి అనుగుగా ఉన్నవాళ్ళు, ఇజ్రాయెల్ కానీ ఇట్లాంటి కంట్రీస్ ఎక్కువ ప్రెజర్ చేసి ఒక రకంగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేస్తే క్రూడ్ సరఫరా అవుద్ది కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉండదు. సో నానా రకాలుగా ఎంత చండాలం చేయాలో, ఎంత చేయాలో అంత చేస్తాడు ఆయన. సో ఇప్పటికైనా ఏమైనా మార్పులు వస్తాయా అంటే మళ్ళీ ఇంకో క్యూబా ఉంది, మళ్ళీ గ్రీన్లాండ్ ఉంది, ఇంకో 4 కంట్రీలు 5 కంట్రీస్ ఉన్నాయి ఆయనకి. ఇంకా ఆయన ఎంతవరకు తీసుకెళ్తారంటే ఆయన సీట్లో ఉన్నంత కాలం ఈ అన్సర్టనిటీ అనేది తప్పదు.